Okay, so ఒకే రోజులో ఇది ఒక సెకండ్ వీడియో. ఆహ్, ఐ థింక్ ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్ అనుకుంటా. లైక్ a bit of validation here and there is enough, right? Okay. Coming to the topic. సో, మళ్ళీ ఏం మాట్లాడాలి అని నేనేం అనుకోలేదు. బట్ సడెన్‌గా ఎందుకో మళ్ళీ జస్ట్ ఒక థాట్ ఉన్నింది. వాట్ ఇఫ్ ఐ షేర్ మై స్కాటర్డ్ థాట్స్ అని చెప్పేసి. సో, అంటే వై ద టాపిక్ స్కేటర్డ్ థాట్స్ ఎందుకు అంటే ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కొంతమందికి ఎన్ని చేసినా కానీ లైక్ నో మ్యాటర్ హౌ మచ్ దే డూ ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేసినా ఆర్ ఏదైనా కొత్తగా నేర్చుకున్నా ఆర్ they don't end up with the satisfaction. ఎండ్ ఆఫ్ ద డేలో వాళ్ళకి ఏమి చేసినట్టు అనిపించదు. సో వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి రీజన్స్ ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటే ఒకటి దే ఆర్ డూయింగ్ సంథింగ్ అదర్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. అంటే అవతల వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఏమీ చేయనట్టు ఉంటే దే డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్. అంటే నాట్ ఎవ్రీ వన్ అని నేను ఇంక్లూడ్ చేయను. అంటే కొంతమంది ఉంటారు కదా లైక్ దే డూ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్ పీపుల్ ఆర్ దే ఫీల్ సాటిస్ఫైడ్ వెన్ దే వెన్ దే ప్లీజ్ అదర్ పీపుల్. అంటే ఇప్పుడు అంటే మన కోసం పని చేసినట్టు ఉండదు కానీ వేరే వాళ్ళ కోసం వాళ్ళు ఓకే గుడ్ అనిపించుకోవడం కోసం వర్క్ చేస్తే దే ఫీల్ సాటిస్ఫైడ్ లైక్ ఈరోజు పని జరిగింది అన్నట్టు ఫీల్ అవుతారు. ఆర్ ఎల్స్ జస్ట్ అంటే వాళ్ళ నేచరే అయి ఉండొచ్చు లైక్ అంటే ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే బట్ ఇన్ అ గుడ్ వే. అంటే లైక్ దే వాంటెడ్ టు మేక్ అదర్స్ హ్యాపీ బై వాట్ అదర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే ఎదుటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొని అండ్ వాళ్ళు ఆ వర్క్ చేసి దే ఫీల్ సాటిస్ఫైడ్ వెన్ అదర్స్ ఆర్ సాటిస్ఫైడ్ అన్నట్టు. సో అలాంటి ఒక కేస్ ఒక కారణం అయ్యుండొచ్చు. అంటే ఏంటి అంటే సపోజ్ మీరు ఒక పని చేశారు. ఆ రోజంతా మీరు డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేశారు. ఇన్ ది ఎండ్ మీరు మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో లేకపోతే ఆహ్, ఎదుటి వ్యక్తులు అంటే మీరు అనుకునే మనం అనుకునే ఫీలింగ్ ఉన్న వ్యక్తులకి ఆహ్, ఆర్ ఇన్ జనరల్ అంటే నార్మల్‌గా ఏంటి అంటే కొంతమందికి ఆహ్, మనమనే ఫీలింగ్ లేకపోయినా ఎవ్రీవన్ ఔట్ ఆఫ్ మనం ఆల్సో ఇంక్లూడ్స్. అలాంటి వైడర్ ఆడియన్స్ వాళ్ళ లైఫ్‌లో అలౌ చేస్తున్నప్పుడు దే ఫీల్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అన్నమాట. లైక్ కంట్రోల్ దేర్ సాడ్‌నెస్ వెన్ థింగ్స్ గో రాంగ్. సో, అక్కడ అలాంటి ఒక కారణమైనప్పుడు అంటే డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ దే డోంట్ ఫీల్ లైక్ దే హ్యావ్ డన్ ఎనీథింగ్. ఎందుకు అంటే ద వెరీ ఫస్ట్ రీజన్ ఈస్ దే ద వెరీ ఫస్ట్ motivation is getting from the others. The others' appreciation or others' approval makes them feel secure, makes them feel valued, makes them feel belonged. సో ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు సో అక్కడ వాళ్ళకి ఎక్కడన్నా డిస్టర్బెన్స్ జరిగితే అంటే అదర్స్ ఆర్ నాట్ ప్రైజింగ్ దెమ్ ఆర్ అదర్స్ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దెమ్ ఆర్ అదర్స్ హ్యాస్ డిస్కరేజ్ దెమ్ ఫర్ ద వర్క్ దే హ్యావ్ డన్. అలాంటి కేసులో వాళ్ళకి దే డోంట్ ఫీల్ దే హ్యావ్ డన్ ఎనీథింగ్ ఫర్ దాట్ డే ఆర్ ఆ వర్క్ చేసినట్టు కూడా అనిపించదు. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి వాట్ వాస్ ద అదర్ ఓకే
సో ద మెయిన్ మేజర్ ఔటర్ పార్ట్స్ అయితే చెప్పేసుకున్నాం. నెక్స్ట్ కమ్స్ టు ది ఇంటర్నల్ పార్ట్. ఇంటర్నల్ పార్ట్ ఈస్ సంథింగ్ అంటే యూ హ్యావ్ కెప్ట్ అంటే మీ టు డూ లిస్ట్లో మీరు ఒకటి చెయ్యాలి అని ఫస్ట్లో నిర్ణయించుకున్నారు అనుకుందాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే యూ హ్యావ్ అంటే ఆ రోజు జరిగే కొద్దీ ఏదో మీకు డిఫరెంట్గా చెయ్యాలి అనిపించింది ఆర్ యూ ఫాలోడ్ యువర్ హార్ట్ ఆర్ సంథింగ్ అలా ఒక చేంజ్ ఆఫ్ ప్లాన్ జరిగింది ఆర్ యూ ఇనిషియేటివ్లీ ఇన్సిడెంటలీ వాంటెడ్ టు హ్యావ్ అ చేంజ్ ఆఫ్ ప్లాన్ అన్నప్పుడు దెన్ కొంతమందికి సమ్ పీపుల్ ఫీల్ ఓకే వీ హ్యావ్ డన్ సంథింగ్ న్యూ అనే ఒక ఇది ఉంటుంది లైక్ వి డిడ్ రిస్క్ ఆర్ టు డూ లిస్ట్ ఆర్ ఆర్ ప్లాన్స్ వి డిడ్ రిస్క్ ఆర్ ప్లాన్స్ ఫర్ ద డే అని చెప్పేసి. బట్ కొంతమందికి ఏంటి అంటే దే డోంట్ ఫీల్ దట్ ఎనర్జైజ్డ్ అంటే ఆ రిస్కీ ఫ్యాక్టర్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోలేనప్పుడు ఆర్ డైజెస్ట్ చేసుకోలేనప్పుడు దే ఫీల్ లైక్ నో వీ షుడెంట్ హ్యావ్ రిస్క్ అనే ఒక ఫీలింగ్ ఉండి కొన్ని స్టేజెస్లో దే ఫీల్ లైక్ దే హ్యావ్ వేస్టెడ్ ద హోల్ డే అని కూడా ఉంటుంది. సో అలా అది ఇంకొక కేస్. ఇంకొక కేస్ ఏంటి అంటే ఇంకొక రీజన్ ఏమై ఉంటుంది అంటే లైక్ దే దే దెమ్సెల్వ్స్ అంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ప్లాన్ లేకపోయినా ఆర్ లెట్స్ డూ సే కొంతమంది ప్లాన్ లేకుండానే చేస్తారు. సో ప్లాన్ లేకుండానే చేసినప్పుడు ఇఫ్ దే ఫీల్ అంటే కొంచెం వర్కే చేసినట్టు ఫీల్ అయ్యి అంటే కొంచెమే కొత్తది నేర్చుకున్నా కొంచెమే ఏదైనా కొత్తది ట్రై చేసిన అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద డే దే స్పెండ్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్ వెదర్ ఇట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ ఆర్ నాట్ సో ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అలాంటి అంటే కంప్లీట్గా ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లేనప్పుడు అండ్ ఎట్స్ దే అంటే కానీ వాళ్ళు ఆ రోజు ఏదో ఒక కొత్తది ట్రై చేశారు అండ్ బట్ స్టిల్ దే ఫీల్ లైక్ అంటే వాళ్ళు ఏది ఎక్కువగా చూస్తారు అంటే ద మెజారిటీ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ స్పెంట్ దేని మీద అంటే అన్‌ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మీద వాళ్ళు రియలైజ్ అయినప్పుడు అంటే లైక్ వాళ్ళు వేరే వేరేవన్నీ చేసినప్పుడు వేరే యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నప్పుడు దే ఫీల్ లైక్ అయ్యో ఈ టైం కూడా స్పెండ్ చేసుంటే బాగుండు అనే ఒక ఫీలింగ్తో దే ఫీల్ లైక్ వీ షుడ్ హ్యావ్ యూటిలైజ్డ్ మోర్ ఆర్ దే ఫీల్ అ బిట్ డిస్సాటిస్ఫాక్షన్ ఓవర్ దేర్. అక్కడ కూడా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ జరుగుతుంది లైక్ అంటే పాజిటివ్ సైడ్ చూడకుండా వాళ్ళు ఎక్కువ నెగిటివ్ సైడ్ చూసినప్పుడు ఆ డేలో ఏదో కొత్త ట్రై చేశాము అనే వ్యూ పాయింట్లో చూడకుండా రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం ఈ అన్‌ప్రొడక్టివిటీ యాక్టివిటీసే చేశాము అని ఫీల్ అయినప్పుడు ఆర్ టైం వేస్ట్ చేశాము అని ఫీల్ అయినప్పుడు దే ఫీల్ డిస్సాటిస్ఫైడ్ అండ్ దే ఫీల్ లైక్ ఏం చేయలేదు ఈ రోజుకి అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళు చేశారు. ఓకే. దే హ్యావ్ డన్ ది న్యూ థింగ్స్ అయితే కొత్తదైతే కొత్తగా ఏదో ఒకటి ట్రై చేశారు. బట్ స్టిల్ దే ఫీల్ లైక్ అంటే ఒక కొత్తది చేసినప్పుడు ఆర్ ఆ టాస్క్ కంప్లీట్ చేసేసారనుకుందాం. ఒక కొత్తది ట్రై చేసి మొత్తం కంప్లీట్ చేసేసారనుకుందాం. వాళ్ళు వెరీ చిన్న టాస్క్. ఓకే. వెరీ ఇండివిజిబుల్ టాస్క్. ఒక పీస్‌ని వాళ్ళు కంప్లీట్ చేశారు అనుకుందాం. ఒక పార్ట్ ఆఫ్ ద పీస్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత, ఆ రోజుకి కంప్లీట్ చేసిన తర్వాత లెట్స్ డూ సీ ఈ పీస్ ఆఫ్ వర్క్ అనేది కంటిన్యూషన్ నెక్స్ట్ డేకో లేకపోతే ఇంకో పీసెస్ ఉన్నాయి అని అనుకుందాం. దిస్ పీస్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు సమ్‌వన్ అంటే మీరు ఒక కొత్త పీస్ ఆఫ్ వర్క్ చేశారు. చేసిన తర్వాత ఈ పీస్ ఆఫ్ వర్క్ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. సో వీళ్ళకి ఏంటి అంటే వై దే డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్ అంటే దే కీప్ ఆన్ ఎక్స్పెక్టింగ్ ది రిజల్ట్స్. అంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు చేసి అంటే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అనేది ఏమీ రాలేదు అన్నట్టు. అంటే లైక్ ఒక పీస్ ఆఫ్ వర్క్ చేశారు. చేసిన తర్వాత ఆ వర్క్ వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది. సో వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫీడ్‌బ్యాక్ వెదర్ ఇట్ వాస్ డన్ గుడ్ ఆర్ నాట్. సో అంటే
they're expecting a reward or expecting a progress or expecting a feedback అని కూడా చెప్పొచ్చు. సో బేసిక్‌గా వెయిటింగ్ ప్రాసెస్ అంటే వాళ్ళు చేసిన వర్క్ పైన వెయిటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. వెయిటింగ్ ప్రాసెస్‌లో ఉన్నా గానీ వాళ్ళు చేసేసిన వర్క్ పైన వెయిటింగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటే ఆర్ రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఏదన్నా ఉంటే ఆర్ ఫీడ్‌బ్యాక్ ఓరియెంటెడ్‌గా. సో, ఈ 3 పర్టిక్యులర్ థింగ్స్ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా గానీ సమ్ పీపుల్ ఫీల్ లైక్ ఆహ్, ఓవర్‌గా అంటే నాట్ ఓవర్‌గా బట్ ఇట్స్ ఇన్ దేర్ నేచర్ టు వెయిట్ టిల్ అంటే వాళ్ళేం చేస్తారు అంటే వాంటెడ్‌గానే దే స్టాప్ అదర్ వర్క్స్ అండ్ ఎక్స్‌పెక్ట్ రిప్లై ఫ్రమ్ అదర్స్. ఆ హ్యాండ్ ఓవర్ ఏదో అయిపోయింది కదా! సో, వాళ్ళెవరో తెలీదు అనుకుందాం. కొన్ని కేసెస్‌లో వెన్ యూ నో ద పర్సన్ హూమ్ యూ ఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ద వర్క్ యూ ఫీల్ బిట్ అష్యూర్డ్ అంటే వాళ్ళు ఎప్పుడైనా మనకి రిప్లై ఇవ్వచ్చు అని చెప్పేసి. లెట్స్ డూ సే అన్నౌన్ ఒక టీమ్ మనకి తెలియని ఒక టీమ్‌కెళ్ళిందో, లేకపోతే ఒక ఆర్గనైజేషన్‌కెళ్ళిందో అనుకుందాం. లైక్ ఎవరికో తెలియని వాళ్ళకి వెళ్ళింది అనుకుందాం. అండ్ యూ డోంట్ నో హౌ టు కాంటాక్ట్ దెమ్ అండ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు అనుకుందాం. లెట్స్ డూ సే ఆర్ కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నా గానీ దేర్ ఈస్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ రిప్లయింగ్ టు యువర్ వరీస్ అనుకుందాం. సో, అలాంటి కేసెస్‌లో అంటే బేసిక్‌గా వెయిటింగ్ ప్రాసెస్సే కదా! వెయిటింగ్ పీరియడే కదా! సో, అలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఫర్ దీస్ పీపుల్ ఈస్ దట్ వాళ్ళేమీ చేయకుండా కొంతమంది ఏమీ చేయకుండా దే జస్ట్ వెయిట్. అంటే దట్స్ హౌ దేర్ మైండ్స్ ఆర్ వైర్డ్ అనమాట. సో, ఫర్ సమ్ పీపుల్. సో, అండ్ ఐ మీన్ అందరికీ ఉంటుంది లైక్ దే డూ ఎక్స్‌పెక్ట్ సంథింగ్ ఇన్ రిటర్న్. బట్ కొంతమంది దే జస్ట్ స్టాప్ ఎవ్రీథింగ్ uh, and just wait for the results or wait for the next step whatever ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు దే ఫీల్ లైక్ దే హ్యావ్ నాట్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద డేలో వాళ్ళకి తెలుస్తుంది ఆర్ ఎండింగ్ ఆఫ్ దేర్ రియలైజేషన్ వాళ్ళకి ఎప్పుడైతే రియలైజేషన్ అవుతారో డేస్ కూడా కాదు కొన్ని మంత్స్ అయినా అవ్వచ్చు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది లైక్ అయ్యో మనం ఇన్ని డేస్ కానీ, ఇన్ని మంత్స్ కానీ వెయిట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో, యాహ్! అలాంటి డిఫరెంట్ కేసెస్‌లో యూ ఫీల్ వెరీ డిస్సాటిస్ఫైడ్. సో, డేస్ అయినా పర్వాలేదు. బట్ మంత్స్‌కెళ్ళేసరికి, వీక్స్‌కెళ్ళేసరికి ఏమవుతుంది అంటే డిస్సాటిస్ఫాక్షన్ గ్రోస్ చాలా ఎక్కువగా వాళ్ళు డిస్సాటిస్ఫై అవుతున్నప్పుడు అండ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ రిప్లై. సో వాళ్ళకి ఇంకా రిప్లై రాలేదు రాలేదు అంటున్నప్పుడు అది ఒక నరకం అనమాట వాళ్ళకి. ఎలా అంటే దే జస్ట్ కాంట్ ఈవెన్ హ్యావ్ ఎ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, దే కాంట్ ఈవెన్ హ్యావ్ ఎ ప్రాపర్ మీల్ అండ్ దే కాంట్ ఈవెన్ హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్. సో అంటే దే అంటే లాజికల్‌గా బ్రెయిన్‌కి దే డూ సే లైక్ ఈ టైంలోనే రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది అనుకుందాం. సో, బట్ దే స్టిల్ వెయిట్. అంటే దే స్టిల్ కీప్ ఆన్ థింకింగ్ దట్ దేర్ మైట్ బి ఎ రిప్లై. ఆహ్, యాహ్! సో, అలాంటి కేసెస్‌లో ఏంటి అంటే అండ్ ఇలాంటి కేసెస్‌కి ఇఫ్ సమ్ అదర్ పర్సన్ అంటే వేరే ఎవరైనా వచ్చి, "అరే! నువ్వేం పని చెయ్యట్లేదు. నువ్వింకా వాల్యుబుల్‌గా ఏం చేయలేదు." ఆర్ చేసింది వాళ్ళకి తెలీదనుకుందాం. వాటెవర్ ద పీస్ ఆఫ్ వర్క్ దే హావ్ కొత్తగా ఏదైతే చేశారో ఆర్ ఏదైనా పని చేశారో వేరే వాళ్ళకి తెలీదు అనుకుందాం. అండ్ అండ్ దే దే గెట్ హర్ట్ అనమాట. అంటే వాళ్ళు హర్ట్ అవుతారు వీళ్ళిలా అన్నప్పుడు. ఎందుకు అంటే దే డోంట్ నో ఫస్ట్ ఈ ఇలా సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి తెలీదు వీళ్ళేం చేశారో. అండ్ వీళ్ళు చెప్పలేరు. మేబీ సీక్రెట్ అవ్వచ్చు ఆర్ ఏదన్నా అవ్వచ్చు. నాట్ సీక్రెట్ బట్ దే జస్ట్ వాంటెడ్ టు సే వెన్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. అంతా అయిపోయిన తర్వాత చెప్పాలి అనుకునే ఇంటెన్షన్‌తో కూడా ఉండొచ్చు. రైట్. డిఫరెంట్ సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి. బికాస్ సిట్యుయేషన్స్ ఆర్ ఇట్‌సెల్ఫ్ ఎ కాంప్లెక్స్ థింగ్. అంటే సిట్యుయేషన్స్ అనే కాదు లైక్ దీస్ థింగ్స్ దెర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ అవర్ లైఫ్ రైట్. సో అలా.
అండ్ యాహ్! అది బాగా తెలిసిన వాళ్ళు అడిగితే ఇంకా చాలా చాలా బాగా బాధేస్తుందనమాట. ఏంటి నువ్వేం చేయలేదు? ఏంటి నువ్వేమి నేర్చుకోవట్లేదు? అండ్ యాహ్! అలాంటి కేసెస్‌లో. సో, సో, అప్పుడు వీళ్ళేం చేయాలి? ఇన్ని రీజన్స్ ఉన్న ఇలాంటి ఇన్ని డిఫరెంట్ రీజన్స్ ఉన్న వాటికి అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకెప్పుడైనా వర్క్ ఇంత చేసినా కానీ, అంత చేసినా కానీ, కొత్తది చిన్నదిగా కొంచెం ట్రై చేసినా కానీ మీకు ఏమీ చేయలేదు అని ఫీలింగ్ వచ్చినప్పుడు, ఈ రీజన్స్‌లో ఏదైనా ఒక్క రీజన్ కరెక్ట్ అయినా ఐ వుడ్ సే వన్ థింగ్. నేనొకటే ఒకటి చెప్తాను. ఒకటి జస్ట్ నిద్రపోండి. ఐ మీన్ ఎందుకు అంటే మీరు మేల్కొనే ఉన్నారు అనుకో. ఐ మీన్ మీరు మేల్కొనే ఉన్నారనుకుంటే అప్పుడు అండ్ యూ బిలాంగ్ టు దిస్ ఓవర్ థింకింగ్ కేటగిరీ. నాట్ జస్ట్ ఓవర్ థింకింగ్ అండ్ యూ ఫీల్ దట్ దిస్ న్యూ థింగ్ వాజ్ ఇంపార్టెంట్ అంటే ఈ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ నేనేదైతే చెప్పానో అలా ఉన్నప్పుడు యూ జస్ట్ టేక్ అ రెస్ట్ ఫర్ 1 హార్ ఆర్ 2 అవర్స్. దట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ పాసిబుల్ అంటే కొంతమందికి నేను చెప్పాను కదా కొంతమందికి నిద్ర కూడా పట్టదు అని చెప్పేసి అలాంటి కేసెస్ ఆర్ సి ఇప్పుడు డే టైంలో ఉంది మనకి నిద్ర రావట్లేదు అలాంటి కేసెస్ అప్పుడు యు ఎంగేజ్ విత్ ద పీపుల్ మనం ఎంత ఫోకస్డ్గా ఉండి చేయాలనుకున్నా కానీ వీ కాంట్ బట్ వెన్ యూ ఎంగేజ్ విత్ ద పీపుల్ ఏమవుతుంది అంటే ఎంగేజ్ విత్ పాజిటివ్ పీపుల్ అండ్ డోంట్ టాక్ అబౌట్ ద వర్క్ యూ హ్యావ్ డన్ అంటే మీరు కొత్తగా చేసింది మీరు చెప్పొద్దు ఎందుకు చెప్పొద్దు అంటున్నాను అంటే ఇఫ్ దే గివ్ ఎనీ సజెషన్స్ అండ్ ఏదైనా ఒక కొత్త సజెషన్ ఇచ్చి మీరు మళ్ళీ దానికి హట్ అయ్యారు అనుకోండి యూ విల్ నాట్ ఫీల్ మోటివేటెడ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ది అదర్ వర్క్ సో మీరు సజెషన్స్ ఇచ్చినా గానీ పాజిటివ్ హార్ట్‌తో పాజిటివ్‌గా తీసుకునే టైప్ అయితే డోంట్ మైండ్ జస్ట్ హావ్ యూ కెన్ షేర్ యువర్ ఆహ్, ద ట్రైల్ ఆర్ ద వర్క్ యూ హావ్ డన్. ఓకే. అండ్ పాజిటివ్‌గా తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు అనుకోండి. అంటే కొన్నిసార్లు మైండ్ కానీ, హార్ట్ కానీ ఎక్కువగా హెవీగా ఉన్నప్పుడు ఈవెన్ వెన్ యూ ఆర్ జనరలీ ఎ పాజిటివ్ టేకర్ అంటే పాజిటివ్‌గా తీసుకునే ఆహ్, మనస్తత్వం ఉన్నా గానీ వెన్ యూ హ్యావ్ దట్ హెవీ హార్ట్ లైక్ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ పర్సనలీ ఆర్ ఏ రకంగా అయినా ఆహ్, అట్ దట్ టైమ్ మీరు ఇంకా అంటే మీకు మీరే ఇంకా ముళ్ళుతో గుచ్చుకున్నట్టు అవుతుంది. వేరే వాళ్ళు సజెషన్స్ ఇస్తే. సో, యాహ్! అంటే నార్మల్‌గా జనరల్‌గా మాట్లాడుకోండి. లైక్ అన్‌రిలేటెడ్ టాపిక్ మాట్లాడుకోండి. ఆర్ జస్ట్ ఓకే. పీపుల్‌తో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు యూ జస్ట్ గో ఔట్ అండ్ టేక్ ఎ వెరీ ఫ్రెష్ ఎయిర్. ఓకే. ఒక మంచినీళ్ళు తాగండి. ఆర్ జస్ట్ డూ సమ్ యాక్టివిటీ. డూ సమ్ వెరీ లిటిల్ యాక్టివిటీ. అంటే జస్ట్ ప్లే అరౌండ్ ఆర్ మూవ్ అరౌండ్. మూవ్ అరౌండ్ అని నేను చెప్పను. బికాజ్ బేసిక్‌గా ఇట్ కొంతమందికి ఎక్కువగా ఎక్కువగా మూ మూమెంట్స్ అంటే వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు దే గో ఇంటూ అన్‌కాన్షియస్ స్టేట్ ఆఫ్ థింకింగ్. సో, దట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్. బట్ వేరే వాళ్ళతో నడుస్తూ ఉన్నారు అనుకోండి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. లైక్ దే డూ ఎంగేజ్ యూ ఇన్ ద టాక్స్ ఆర్ దే డూ ఎంగేజ్ సేయింగ్ సంథింగ్ టు యూ కదా! సో, యాహ్! యూ కెన్ గో అహెడ్ విత్ వాకింగ్ విత్ అదర్స్. బట్ జస్ట్ డోంట్ గో వాక్ అలోన్. సో, which is not recommended for many, but you can still go. అంటే యూ కెన్ స్టిల్ గివ్ ఇట్ ఎ ట్రై విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ యూ ఆర్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ అనేది వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ వేస్ టు హ్యాండిల్ దీస్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ కదా. సో అందుకనేసి అండ్ నాకు పర్సనల్గా ఏది వర్క్ అయింది అంటే బట్ జస్ట్ డోంట్ సీ ద స్క్రీన్స్. డోంట్ సీ ద స్క్రీన్స్ ఆర్ అంటే ఏదన్నా టీవీ షోనో కానీ లేకపోతే అలా చూడొద్దు. స్క్రీన్స్ అయితే అసలు చూడొద్దు. బికాస్ వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఏదైనా రీల్స్ ఇలా ఏమీ చూడొద్దు. ఇలా చూశారు అంటే ఇట్ కన్జ్యూమ్స్ యూ. ఇట్ కీప్స్ యూ ఆక్యుపైడ్ విత్ ఇట్. ఇంకా ఇంకా చూడాలి అనే ఒక థాట్ వస్తుంది. అంటే ఆపేస్తే మళ్ళీ ఆ ఫీలింగ్ రిటర్న్ వస్తుంది. ఇంకా ఎక్కువగా రిటర్న్ వస్తుంది. సో, అందుకని చెప్పేసి. సో, డోంట్ సీ ద స్క్రీన్స్ బట్ జస్ట్ గో అహెడ్ అండ్ టాక్ విత్ నార్మల్ పీపుల్.
just normal talks is enough, which is not involving your work related updates. మీరు చేసిన అప్డేట్స్ ఏవి అడగన అడగని టాక్స్ మాట్లాడండి. That will be completely fine. Okay, normal, very normal conversations. And Miku, and you are somewhat introvert and you just don't want to talk. కొన్ని situations ఉంటాయి, like you don't want to talk. Then just talk to yourself. You just talk to yourselves, but not about the work again. ఏదైతే కొత్తగా ట్రై చేశారో దాని గురించి కాకుండా, ఆర్ వెన్ యూ ఫీల్ డిస్కనెక్టెడ్. సో దిస్ ఈస్ కాల్డ్ మిస్మ్యాచింగ్. అండ్ అదర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా, విచ్ ఇస్ వెరీ ఈజీ టు సింప్లీ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇట్స్ జస్ట్ దట్ ఫస్ట్ మీకు మీరు ఏమనిపిస్తుందో అది తెలుసుకోండి. యూ హ్యావ్ డన్ ద న్యూ థింగ్, మీరు రికగ్నైజ్ చేస్తే చాలు అనే మైండ్ సెట్ని మీకు మీరే చెప్పుకోండి. సే ఇట్ అవుట్ లౌడ్. సో వెన్ యూ సే ఇట్ అవుట్ లౌడ్ మీకు అనిపిస్తుంది, ఓకే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. See, no one forces you. In the end of the day, no one forces you. Even if they force you, you should go strong. అంటే మనకి మనమే స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి. అండ్ if anyone finds out that break in the you know in our mindsets, or a crack in our mindsets, like ఒక గ్యాప్, ఏదైనా చిన్న గ్యాప్ దొరికినా కానీ, if the other people find out, uh, they fill it up with all their bloody shit ideas. So you will not be able to bear all those things. అందుకని చెప్పేసి సో అలా వచ్చేసాయి. సమ్మన్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ అండ్ చేంజింగ్ యువర్ పర్సనాలిటీ అంటే యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. మనకి మనం ఫైట్ బ్యాక్ చేసుకోవాలి. అంత ఈజీగా అయితే అవ్వదు, బట్ వీ స్టిల్ హ్యావ్ అ హోప్ అనేది ఒకటి ఉంటుంది. వీ స్టిల్ హ్యావ్ టు మేక్ చేంజెస్ ఫ్రమ్ ఆర్ ఎండ్. మన సైడ్ నుంచి ఒక చేంజెస్ అనేది చేస్తూ ఉండాలి. ఏంటి అంటే జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మీకు మీరే మీకు చేసే పని మీకు నచ్చిందా? ఎస్, యూ ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ దొరికిందా? దట్ ఈస్ ఎనఫ్. సో నెక్స్ట్ then secondary consider their feelings, and if they are highly dissatisfied with yours, just ignore it. అంటే యా, జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంతే. I mean, who is the person that's been highly disappointed with your work? Are the important? Like whether it is a relative, or whether it is your parent or a sibling, or who it is, and how much they mean to you అనేది important. And not just how much they mean to you, but how much they're accurately giving you suggestions. Previousగా మీకు వాళ్ళు చాలా పాజిటివ్ సజెషన్స్ ఇచ్చారు, and you have implemented them and things got very positive from their suggestions అన్నప్పుడు, you just have to think it twice whether you have done the good work or not. But if it is not the case of anything, then yeah, just ignore it. Just go ahead with your intentions, with your instincts. So చాలా మందికి instincts, I'll talk very instincts గురించి నేను కొంచెం మాట్లాడాలి, like which will take a while to talk about this instinct. But yeah, today దీని గురించి అయితే అంతే, like thoughts గురించి అయితే అంతే, scattered thoughts గురించి అయితే అంతే. You just have to mingle with others, mingle with the nature. ఓకే, కొన్నిసార్లు మెడిటేషన్ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్, హౌ మచ్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ విత్ మెడిటేషన్. ట్రై డిఫరెంట్ థింగ్స్. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి రావడానికి, ఆ డిస్సాటిస్ఫాక్షన్ నుంచి రావడానికి ట్రై డిఫరెంట్ థింగ్స్. బట్ డోంట్ ఎంగేజ్ ఇన్ సోషల్ మీడియా, బికాస్ కొన్నిసార్లు అదే డిస్కరేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎంత ఎంకరేజ్ చేసినా కానీ ఇట్ స్టిల్ బ్రింగ్స్ యువర్ డిస్సాటిస్ఫాక్షన్స్ వన్స్ యూ స్విచ్ ఆఫ్ ద ఫోన్, ల్యాప్టాప్, డివైజెస్. ఏది స్విచ్ ఆఫ్ చేసినా కానీ మీకు మళ్ళీ అదే సేమ్ ఫీలింగ్ వస్తుంది. సో యూ జస్ట్ ఎంగేజ్ న్యాచురల్లీ rather than all these intermediate devices. Okay, whatever possibly you have done through. Okay, just have a cooking, or have prepare a very no boil no oil snack. Simple, very అంటే ఏదో ఒకటి మీకు మీరు చేసుకొని సాటిస్ఫాక్షన్ కలిగే వర్క్ చేయండి అయితే.
మీకు సాటిస్ఫాక్షన్ వచ్చే వర్క్ చేయండి. ప్రీవియస్‌గా ఒకటి చేసుంటారు. దానికి లిటిల్ బిట్ మోడిఫికేషన్ యాడ్ చేసి ఒక వర్క్ చేయండి. విచ్ గివ్స్ యూ ఆహ్, సాటిస్ఫాక్షన్ కదా! ఇన్ ది ఎండ్‌లో. అంటే యాహ్! దట్స్ లైక్ థట్. బట్ వేరే వాళ్ళ ఒపీనియన్స్ ఇది అయితే యాహ్! యూ హ్యావ్ టు టేక్ కేర్. యూ హ్యావ్ టు మేక్ మెనీ చేంజెస్ టు యువర్ ప్రాసెస్. That takes time. But you still give it a try. Trying is the not a bad thing. It doesn't hurt anyone in the end. Okay, that's about it. I mean, thank you so much for listening.